నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం డాక్టర్ శివాని మ్యామ్ తోటి థైరాయిడ్ గురించి, దాని యొక్క డైట్ ప్లాన్ గురించి, అలాగే చాలా సమస్యల గురించి మనం అడిగి తెలుసుకున్నాము. సో ఈరోజు ఈ థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు, ఈ డయాబెటీస్కి సంబంధితులు ప్రెగ్నెంట్ తర్వాత కూడా ఎలా వారు రెగ్యులర్గా డైట్ ప్లాన్ చేసుకోగలరు, మనం మేడంని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ శివాని మ్యామ్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ. సో ఈరోజు ఎక్కువ శాతం మంది మహిళల్లో థైరాయిడ్ సమస్యని మనం ఎక్కువగా వింటున్నాం మ్యామ్. సో ఇది ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఉందంటారా అసలు? డెఫినెట్గా ఇవన్నీ ఏంటంటే విత్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవ్వడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఒక హార్మోనల్ ఇష్యూ వచ్చింది అని అంటే ఇంకొక హార్మోనల్ ఇష్యూ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూ వచ్చే రిస్క్ ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు డయాబెటీస్ లేని వాళ్ళలో. ఓకే. సో ఒక్కసారి అంటే మనకి ప్రెగ్నెన్సీ కంటే ముందు మనకి థైరాయిడ్ ఇష్యూ లేదు, దెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయిపోయింది, థైరాయిడ్ ఉంది, ఇట్లా డయాబెటీస్ తో కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు ఎటువంటి ప్లాన్స్ తోటి ముందుకు వెళితే మంచిది అంటారు? ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ టైం అండ్ ఆఫ్టర్ ఆల్సో. సో యూజువల్ గా ఈ థైరాయిడ్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ మనం అంటే ప్రెగ్నెన్సీ ముందు ఎటువంటి ఇష్యూస్ ఉండవు, థైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి, డయాబెటీస్ ఇష్యూస్ కానివ్వండి. కానీ కొంతమందికి హార్మోనల్ ఫీమేల్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ టైం వచ్చే డయాబెటీస్ ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. థైరాయిడ్ ఇష్యూస్ రావడం కానివ్వండి చాలా కామన్. ఇవేంటి అని అంటే ఒక్కసారి డెలివరీ అయిపోతే ఇమ్మీడియట్ గా మళ్ళీ నార్మల్ లెవెల్స్ లోకి వచ్చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైం. డయాబెటీస్ అయినా థైరాయిడ్ ఇష్యూస్ అయినా కొంతమందిలో ఈ డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. సో ఒకవేళ డెలివరీ తర్వాత నార్మల్ లెవెల్స్కి వచ్చినా కూడా ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ రిస్క్ అయితే ఉంటుంది, మళ్ళీ టైప్ 2 డయాబెటీస్ రావడానికి కానివ్వండి, మళ్ళీ థైరాయిడ్ ఇష్యూస్ రావడానికి కానీ. అందుకని పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, ప్రెగ్నెన్సీలో గైనకాలజిస్ట్ అడ్వైస్ చేసిన దాన్ని బట్టి థైరాయిడ్ చెక్ చేసుకోవడము, షుగర్స్ మాత్రం ఎప్పటికప్పుడు చాలా కంట్రోల్లో ఇంట్లో చెక్ చేసుకోవడం కానివ్వండి, ఎప్పటికప్పుడు ల్యాబ్లో చెక్ చేసుకోవడం కానివ్వండి, ఆప్టిమల్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. డైట్తో పాటు యూజువల్గా ఇన్సులిన్ ఇస్తాము డయాబెటీస్కి ప్రెగ్నెన్సీ టైంలో, బికాజ్ వేరే మెడికేషన్స్ ఏమీ వాడడం మంచిది కాదు, బేబీకి నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఇన్ కేస్ డైట్తో కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ ఇస్తాము. ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత షుగర్స్ యూజువల్గా నార్మల్ అయిపోతే, ఇన్ కేస్ కంటిన్యూ అవుతున్నాయి, షుగర్స్ ఎక్కువగానే ఉంటున్నాయి అని అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసినంత కాలం కూడా మళ్ళీ ఇన్సులిన్ కంటిన్యూ చేస్తాం. థైరాయిడ్ మనకు తెలుసు, థైరాక్సిన్ సప్లిమెంట్ లాగా తీసుకుంటారు. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఇస్తాము. అది కూడా ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి TSH లెవెల్స్ చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా డోస్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. సో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఏ తల్లికైనా తన బిడ్డ ఏ విధంగా పుడుతుందో, లేదంటే మళ్ళీ నా యొక్క జీన్స్ పరంగా ఏమన్నా ఇష్యూస్ వస్తాయేమోనని ఎవరైనా భయపడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో కొద్దిగా భయం ఉంటది కదా మ్యామ్. సో వాళ్ళు మీరు అన్నది కరెక్టే, భయము ఉంటది కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ కాకపోతే అది వాళ్ళ హెల్త్కి సంబంధించింది, వాళ్ళు ఒక్కరి గురించి ఆలోచిస్తారు. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి కేర్లెస్ అవ్వడము, నెగ్లెక్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తారు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో బేబీ గురించి ఆలోచించి ఆ 9 months మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. భయంతో పాటు భయం వల్లనే అనుకోండి, కానీ బేబీకి ఏమవుతుందో అనే భయంతో ఫుడ్ హ్యాబిట్స్ లో కానివ్వండి, డాక్టర్ చెప్పిన తూచా తప్పకుండా మాక్సిమం పాటిస్తారు. ఎక్కడో కొంతమంది ఉంటారు కానీ బట్ మాక్సిమం చేయాల్సినవన్నీ ప్రెగ్నెన్సీ టైంలో చేస్తారు. ఒక్కసారి డెలివరీ అలా బిడ్డ బయటికి రాగానే మళ్ళీ పాత అలవాట్లకి వెళ్ళిపోతారు. భయం అయితే ఉంటుంది. అందుకని పీరియాడికల్ గా స్కాన్స్ అవి చేయడము, బ్లడ్ టెస్ట్ అవి చేయడము, బేబీ గ్రోత్ ఎలా ఉందని చెక్ చేసుకోవడం, వెయిట్ ఎలా ఉందని చెక్ చేసుకోవడం, నర్వ్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఆర్గన్ డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి, ఏజ్ కి జెస్టేషనల్ ఏజ్ కి తగ్గట్టుగా డెవలప్మెంట్ అంతా బాగానే జరుగుతుందా లేదా, ఇవన్నీ పీరియాడికల్ గా స్కాన్స్ చేసి తెలుసుకోవచ్చు. రైట్. ఈ థైరాయిడ్ సమస్య ఒక ఎత్తు అయితే PCOD కూడా ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఎక్కువ సమస్యలు అవుతుంది. సో
సేమ్ ఇదే విధంగా ప్రెగ్నెన్సీ టైంలో ముఖ్యంగా సో పీసీ కూడా అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం, తర్వాత ఎలా ఉంటుందో, మళ్ళీ ఇంకొకరికి బర్త్ ఇస్తానో లేదో అనే ఒక ఇంటెన్షన్ తో ఉంటారు. సో వాళ్ళు ఏ విధంగా కేర్ తీసుకుంటే మంచిది? PCOS అనేది కూడా మాక్సిమం మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. వెయిట్ ఎక్కువ ఉంటే ఈ PCOS సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో లైక్ డయాబెటీస్ లాగానే PCOS లో మనం చేయాల్సిందంటే వెయిట్ లాస్ అవ్వడం ఒక్కటే మార్గం. వెయిట్ లాస్ అయితే ఈ PCOS తోని పెద్ద ఇబ్బంది ఉండదు. అండ్ ఒక్కసారి కన్సీవ్ అయిన తర్వాత మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఈ PCOS ఓవర్ వెయిట్ వలన రావడం, ఓవర్ వెయిట్ ఉండడం వాళ్ళలో PCOS ఎక్కువగా వస్తుంది. బట్ ఇదే ఓవర్ వెయిట్ ఉండడం వలన ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవి రెండు ఇంటర్లింక్డ్ కాకపోయినా కూడా రెండిటికి రీజన్ ఒకటే. సో ఒకటి ఉంటే ఇంకొకటి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని PCOS ఉన్న వాళ్ళలో కన్సీవ్ అవ్వడమే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి కన్సీవ్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఆ ఇష్యూ, దాని వల్ల ఇష్యూ ఏమి ఉండదు. ఎందుకంటే సిస్ట్ రిలీజ్ అవ్వాల్సిన ఎగ్స్ ఏమవుతాయంటే సిస్ట్ లో బంధింపబడతాయి, రిలీజ్ అవ్వదన్నమాట. ఒకసారి రిలీజ్ అయ్యింది, ఎగ్ ఫర్టిలైజ్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని అంటే ఆ తర్వాత PCOS గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. సెకండ్ టైం మళ్ళీ కన్సీవ్ అవ్వాలి అని అంటే మళ్ళీ కొంచెం వెయిట్ కంట్రోల్లో పెట్టుకొని సిస్ ఒక్కొక్కసారి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సిస్ బ్లాస్ట్ చేయడానికి కోసం కావచ్చు, ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేయడం కోసం కావచ్చు, మందులు అవి హార్మోనల్ ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు PCOS లో. లైక్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా మంది అమ్మాయిలు ఓవర్ వెయిట్ గెయిన్ అవుతూ డెఫినెట్. సో దానికి కారణం థైరాయిడ్ సమస్య అనుకోవచ్చా, లేదంటే PCOS మీరు అన్నట్టు PCOD అనుకోవచ్చా? లేదంటే యూజువల్ గానే ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక రేంజ్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఉంటుంది ఫీమేల్స్ లో. 11 kilos 12 kilos అది నార్మల్ వెయిట్ గెయిన్, అది అవ్వాలి. అది ఫీమేల్ మదర్ బాడీ కావచ్చు, బేబీ వెయిట్ కావచ్చు, లోపల ఉన్న ప్లెసెంటా వెయిట్ కావచ్చు, అండ్ లోపల ఉన్న ఉమ్మనీరు అంటాం, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, దాని వెయిట్ కావచ్చు, అన్ని కలుపుకొని ఒక 11 kilos వరకు దట్ ఈస్ నార్మల్. బట్ అంతకన్నా వెయిట్ గెయిన్ అవుతున్నారు అని అంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్ థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానీ. బట్ ఇవన్నీ మనం ముందు నుంచే చెక్ చేసుకుంటాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఈ వెయిట్ గెయిన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇచ్చే ఇన్సులిన్ వల్ల కావచ్చు, మెటబాలిజం తగ్గడం వల్ల కావచ్చు, ఇన్సులిన్ ప్రాపర్గా యూటిలైజ్ పోవడం వల్ల కావచ్చు, ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది కొంచెం ఎక్కువగానే చూస్తాం. అది కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ ఉంది అని అంటే బేబీ కూడా వెయిట్ ఎక్కువ గెయిన్ అవడం జరుగుతుంది. అది ఒక మేజర్ కన్సర్న్ మనకి. డయాబెటీస్ ఉంది ఫీమేల్స్ లో ప్రెగ్నెన్సీ టైంలో అని అంటే చాలా మంది, మనకి ఇండియన్ దీని ప్రకారం యావరేజ్ బేబీ వెయిట్ వచ్చి 2.5 3 అంటే వెరీ హెల్దీ అని అనుకుంటాం. 3.5 అంటే కొంచెం ఎక్కువే. అలాగా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంతమంది బేబీస్ 4.5 kilos కూడా పుడతా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బై బర్త్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యూచర్ లో కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒక లెవెల్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఈస్ ఫైన్. బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇది ఎప్పుడైతే కంట్రోల్ లేకపోతే, డయాబెటీస్ అయినా థైరాయిడ్ అయినా మనం కంట్రోల్ చేసుకోలేకపోతే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. రైట్ మ్యామ్. సో ఎప్పట్లాగానే మన వ్యూవర్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. రైట్. డయాబెటిక్ న్యూరోపతి ఎల్లప్పుడూ రెండు కాళ్ళు పాదాల్లాగా ప్రభావితం చేస్తుంది. అంటే కాళ్ళు పాదాలను ప్రభావితం చేస్తాయా న్యూరోపతి కానీ డయాబెటిక్ కానీ? అది అవయవాన్ని మాత్రమే ప్రభావితం చేయగలదా అంటున్నారు. డయాబెటీస్ అనేది బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు, నరాలు కావచ్చు, బ్లడ్ వెజల్స్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, వీటన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. న్యూరోపతి అనేది పెరిఫరల్ డయాబెటిక్ న్యూరోపతి, అంటే ఎక్కువగా పాదాలలోని, చేతుల్లోని, అరచేతుల్లోని, వీటిలో చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి. వాటి మీద ఎక్కువ న్యూరోపతి అంటే యూజువల్ గా కాళ్ళలో, పాదాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానివల్లనే మనకి ఈ అల్సర్స్ రావడం, సెన్సేషన్ తగ్గడం కానివ్వండి, దానివల్ల పుండ్లు పడితే తెలియకపోవడము, దీంతో పాటు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అంటే కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, అట్లాంటప్పుడు ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవడం వల్ల పుండ్లు మానడం కష్టం అవుతుంది. సో ఈ న్యూరోపతి, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ ఇవి రెండు కలవడం వల్ల ఈ పుండ్లు మానకపోవడము, అల్సర్స్ అవ్వడము, గ్యాంగ్రీన్స్ అవ్వడము, వేళ్ళు పాదాలు తీసేయడము, ఇవి కామన్ గా చూస్తూ ఉంటాం.
ఇంకొకటి న్యూరోపతి చాలా రకాలు ఉంది. హార్ట్ కి సప్లై చేసే నర్వ్స్ కావచ్చు, ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తాము, అది ఒక కాజ్, న్యూరోపతి వల్ల వచ్చే కాంప్లికేషన్. అండ్ డయాబెటీస్ ఉన్న ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చి చనిపోయాడు అంటండి. సో అది సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హార్ట్ కి సంబంధించి కూడా ఉంటాయి అంటున్నారు కదా. అదే మెయిన్. డయాబెటీస్ కంట్రోల్ లేనప్పుడు బ్లడ్ వెజల్స్ మీద, బ్లడ్ లో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు అది వాల్స్ మీద డిపాజిట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ వెజల్ వాల్ నేరో అయిపోతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, దాంతో పాటు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆ కొలెస్ట్రాల్ తో పాటు ఈ బ్లడ్ షుగర్ తో పాటు ఈ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కలిపి ఒక వాల్ మీద డిపాజిట్ అవుతాయి. అది క్లాట్ లాగా ఫామ్ అవ్వడం లేదా ఈ బ్లడ్ వెజల్ ని మూసేయడము జరుగుతుంది. ఆ క్లాట్ వలన ఆ బ్లడ్ వెజల్ మూసుకుపోవడం వల్ల హార్ట్ అటాక్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఓన్లీ డయాబెటీస్ ఉంటే రిస్క్ ఒక లెవెల్లో ఉంటే, డయాబెటీస్ తో పాటు బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కూడా ఉంటే రిస్క్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అండ్ తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఇవన్నీ. సో మొన్న చెన్నైలో ఒక సైక్లిస్ట్ అనమాట, ఫేమస్ సైక్లిస్ట్. సో హీ యూస్ టు గో 100 kilometers ఏమో. అతను ఏంటంటే నైట్ అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 2 o'clock లేవడం, సైకిల్ మీద వెళ్ళిపోవడం, అలా చాలా మందికి ఇన్స్పైర్ అయ్యారు. కానీ విత్ ఇన్ 45 ఏజ్ లోనే చనిపోవడం జరిగింది అనమాట. సో కొంతమంది ఏమంటున్నారు, నిద్రలేమి వల్ల కూడా జరగచ్చు, ఆయన ఎంత ఎనర్జీగా ఉన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా నిద్రలేమి కూడా కారణం అవుతుంది అంటారు. ఇట్లాంటివి నిద్ర లేకపోవడం వల్ల కూడా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మెయిన్ వీటన్నిటికీ ఏంటంటే స్ట్రెస్ ఇవన్నీ ఉన్నా కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ ఎంతో కొంత పడుతుంది. కానీ ఫస్ట్ థింగ్ ఆయనకి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి ఉన్నాయా లేవా అవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉన్నప్పుడు అవి ఎంతవరకు కంట్రోల్లో ఉన్నాయి ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. జస్ట్ బికాస్ ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు కాబట్టి అదొక్కటే రీజన్ చెప్పలేం. స్ట్రెస్ అయితే ఎంతో కొంత భాగం అవుతుంది, బట్ అంత హెల్దీగా ఉన్న అతను సడన్ గా అయింది అని అంటే ఏదో ఒకటి ఉండాలి. బీపీఓ, కొలెస్ట్రాల్, షుగర్ ఏదో ఒకటి ఉంటుంది. నేను చాలా సంవత్సరాలుగా అధిక రక్త చక్కెరతో బాధపడుతున్నాను. ఇది నా నరాలను దెబ్బతీసిందని నేను అనుకుంటున్నాను. అది తెలియాలి అని అంటే టెస్ట్ చేసుకోవడమే. మనకి ఇప్పుడు ప్రతి ఒక్క కాంప్లికేషన్ కి నేను ఇందాక చెప్పినట్టు కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు షుగర్ వలన వచ్చే, డయాబెటీస్ వలన వచ్చే కాంప్లికేషన్ ప్రతి దానికి మన టెస్ట్ ఉంటుంది. ఒక ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ కాంప్లికేషన్ స్టార్ట్ అయిన కొత్తల్లో మనకి సిమ్టమ్స్ అనేవి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోపతి ఉందనుకోండి, వెంటనే మనకి స్పర్శ తెలియకపోవడము, అలాని చెప్పులు జారిపోవడము, ఇట్లాంటివి ముందుగా తెలియదు. ఫస్ట్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తిమ్మిర్లు వస్తాయి అంటారు కదా మ్యామ్, అది ఒక కామన్ సిమ్టమ్. నర్వ్స్ ఎఫెక్ట్ అని అంటే తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్టు, మంటలు పుట్టడము, ఇది ఒక కామన్ సిమ్టమ్. అది షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అది కనిపిస్తుంది, అండ్ న్యూరోపతి ఉన్నప్పుడు అది ఒక కామన్ సిమ్టమ్. బట్ అది అందరిలోనే ఉండదు. ఎస్పెషల్లీ మైల్డ్ న్యూరోపతి, మోడరేట్ న్యూరోపతి ఉన్న వాళ్ళల్లో అది సిమ్టమ్స్ కనిపించవు. కానీ ఆ మైల్డ్, మోడరేట్ ఉన్నప్పుడు ఏంటవుతుందంటే మనకి చిన్న చిన్న దెబ్బలు, మన ఇంట్లో నడిచేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకోవచ్చు, ఏదో ఒకటి గుచ్చుకోవచ్చు. అది గుచ్చుకొని అది రక్తం కారి అది పెద్ద పుండు అయ్యేంత వరకు మనకి తెలీదు. అంటే ఆ చిన్న దెబ్బ తగలడం వల్ల నొప్పి తెలీదు, ఇబ్బంది అనిపించదు. సో అందుకని అదొక్కటే కాదు, కిడ్నీకి సంబంధించిన కాంప్లికేషన్ అయినా, ఈ హార్ట్ బ్లడ్ వెజల్స్లో హార్ట్ అటాక్ అనేది ఎండ్ ఆఫ్ ద కాంప్లికేషన్. బట్ అంతకు ముందే అందులో చాలా బ్లడ్ వెజల్స్లో ఈ ఫస్ట్ గ్లూకోజ్ డిపాజిట్ అవ్వడం, అందులో కొలెస్ట్రాల్ కానివ్వండి, కాల్షియం డిపాజిట్స్, అది క్లాట్, బ్లడ్ వెజల్స్ కూడి క్లాట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ టైం ఈ మొత్తం టైంలోని ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఒకేసారి హార్ట్ అటాక్ వస్తేనే మనకి మైల్డ్ హార్ట్ అటాక్ కావచ్చు, మేజర్ అటాక్ కావచ్చు, చెస్ట్ పెయిన్ కానివ్వండి, ఇంకా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. బట్ అంతవరకు మనం వెయిట్ చేయకూడదు కదా. సో కాంప్లికేషన్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా అనేది మనం ఇయర్లీ వన్స్ అన్ని టెస్టులు చేయించుకొని మనం తెలుసుకోవాలి. అలాగే రాత్రిపూట ఎక్కువ పాదాల్లో తీవ్రమైన నొప్పి ఉంటుందంట మ్యామ్. సో ఆయన గబాపెంటిన్ ని తీసుకుంటున్నారంట. సో అది ఉపయోగించవచ్చా? ఒక షార్ట్ పీరియడ్, ఒక 3 months వరకు పర్వాలేదు.
ఓకే. అంతకు మించి వాడడం అంత కరెక్ట్ కాదు. దాని బదులు మన కాళ్ళని మసాజ్ చేసుకోవడం కానివ్వండి, కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి, B12 కానివ్వండి, లైపోయిక్ యాసిడ్, ఇట్లా కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి నరాల బలాని కోసం. గాబాపెంటిన్ కొంతవరకు పర్వాలేదు, లాంగ్ పీరియడ్ అయితే ఎక్కువగా వాడకుండా ఉండడం మంచిది. ఒకళ్ళకేమో తీవ్రమైన మొత్తం మీద అధిక రక్త చక్కెరకు సంబంధించి దురద వస్తుందంటండి. మధుమేహం కలిగి ఉండడం అంటే నాకు ఇతర వైద్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందా ఈ దురదతో పాటు? ఇంకేమైనా సమస్య? దురద అంటే ఎక్కడ దురద? ఒళ్ళు మొత్తం దురద, లేకపోతే ప్రైవేట్ పార్ట్స్ లో దురద అని మెన్షన్ చేయలేదు. మేబీ అరచేతుల్లో, షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీ ఇచ్చింగ్ ఒక కామన్ సిమ్టమ్. ఎందుకంటే డిహైడ్రేషన్ వల్ల డ్రై అయిపోతుంది స్కిన్, దానివల్ల ఇచ్చింగ్ అనేది ఒక ఫస్ట్ కామన్. రెండోది ప్రైవేట్ పార్ట్స్ లో ఇచ్చింగ్ కానివ్వండి, ర్యాష్ కానివ్వండి, మేల్స్ లో పెనిస్ మీద కట్స్ లాగా రావడము, ఇది ఒక సిమ్టమ్. కొంతమందికి అట్లాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేస్తే నాకు డయాబెటీస్ ఉందని తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎస్పెషల్లీ మేల్స్ లో. సో ఇవి ఎందుకు అవుతుంది అంటే ప్రైవేట్ పార్ట్స్ లో, ఎస్పెషల్లీ బ్లడ్ లో ఎప్పుడైతే షుగర్ ఎక్కువగా పెరుగుతుందో అది యూరిన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ యూరిన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ షుగర్, గ్లూకోజ్ ఏదైతే ఉందో ప్రైవేట్ పార్ట్స్ లో డిపాజిట్ అవుతుంది. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడము, దీనివల్ల ఈ కట్స్ లాగా అవ్వడము, ఇచ్చింగ్ రావడము, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవి కామన్ షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఎప్పుడు అందుకని నీళ్ళు ఎక్కువగా తాగడం ఒకటి, ఫ్లష్ అవుట్ చేయడానికి. రెండోది పర్సనల్ హైజీన్ ఒకటి మెయింటైన్ చేసుకోవడం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు షుగర్ ఎక్కువగా ఉంటే చాలా రకాల సమస్యలు వస్తాయి. అవును. సో ఆయన కూడా అదే భయపడుతున్నారు, ఇంకా నరాలకు సంబంధించింది ఏమన్నా నాతో అట్లా అవుతుందా అన్నట్లు. తెలుసుకోవాలని అంటే టెస్ట్ చేయించుకుంటేనే మనకు తెలుస్తుంది. సో దీనికి కానీ ఒకవేళ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే నరాలు దెబ్బతింటాయి అంటారా? డెఫినెట్ గా. అందుకే అదే కదా పెరిఫెరల్ న్యూరోపతి అంటే. ఆ పెరిఫెరల్ న్యూరోపతి వచ్చినప్పుడు ఈ సన్న సన్న నర్వ్స్ వేళ్ళకి పాదాలకి వెళ్ళే నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు అప్పుడే సెన్సేషన్ తగ్గటము, వేడి చల్లదానికి తేడా తెలియకపోవడము, అన్ని రకాల సెన్సేషన్, వైబ్రేషన్ తెలియకపోవడము, కొంతమందికి చెప్పులు వేసుకుంటే నిలవు జారిపోతుంటే, కొంతమందికి నడుస్తుంటే దూదుల మీద నడిచినట్టు ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. నర్వ్స్ ఎఫెక్ట్ అయితే ఇది ఎప్పుడు బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయితే, ఇందాక చెప్పినట్టు మైల్డ్ మోడరేట్ న్యూరోపతి ఉంటే యూజువల్ గా సిమ్టమ్స్ ఉండవు. మంటలు, తిమ్మెర్లు ఇట్లాంటివి కొన్ని రోజులు ఉండొచ్చు. రైట్. నా వయసు 35 సంవత్సరాలు, టైప్ 1 మధుమేహం ఉంది. ఇటీవల నేను వెచ్చగా ఉండలేకపోతున్నాను, ఎక్కువ శాతం చల్లగానే నా శరీరం అంతా ఉంటుంది. చల్లగా అంటే టెంపరేచర్ ఏమన్నా తగ్గుతుందా, లేకపోతే అది మధుమేహం వల్లనా అని అడుగుతున్నా. అట్లాంటిది ఏం లేదు. కొంతమందికి బాడీ తీరు అలా ఉంటుంది, కొంతమందికి తొందరగా వేడి అనిపిస్తుంది, కొంతమంది తొందరగా చల్ల అనిపిస్తుంది. సో దానికి డయాబెటీస్ కి సంబంధం ఏం లేదు. ఒళ్ళంతా చల్లగా అయిపోయి ఒళ్ళు చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, బాగా నీరసం అనిపించడం, విపరీతమైన ఆకలేయడం, కళ్ళు తిరిగి పడిపోవడం, దాంతోపాటు ఇవన్నీ ఉన్నాయంటే లో షుగర్ వచ్చినట్టు. అదైతే ఒకటి. ఓన్లీ చల్లదనం కావాలి, వేడి ఉండట్లేదు అంటే అది కొంతమంది బాడీ స్కిన్ టెంపరేచర్ని బట్టి, బాడీ తీరుని బట్టి ఉంటుంది. దానికి డయాబెటీస్ కి సంబంధం లేదు. సో DKA అంటే ఏమిటి? నా కొడుకు టైప్ 1 కలిగి ఉన్నాడు మరియు అతని వైద్యుడు దీనివల్ల అతనికి వాంతులు మరియు వికారాలు అనిపిస్తుందని చెప్పారు. అసలు DKA అంటే డయాబెటిక్ కీటోఎసిడోసిస్. డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేది ఒక అక్యూట్ కాంప్లికేషన్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్. అంటే ఇమీడియట్ గా ఇప్పుడు మన కళ్ళు కానివ్వండి, హార్ట్, కిడ్నీ, లివర్ ఇవేంటి అని అంటే క్రానిక్ కాంప్లికేషన్స్. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాల పాటు షుగర్ కంట్రోల్లో లేకపోతే ఈ కాంప్లికేషన్స్ వస్తాయి. వాటిని క్రానిక్ కాంప్లికేషన్స్ అంటాం. అక్యూట్ కాంప్లికేషన్ అంటే కొన్ని రోజులుగా, ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ లో ఇది చూస్తాం. ఒక వారం రోజులుగా షుగర్ 300-400 ఉందనుకోండి, అది బాడీలో యాసిడ్స్ ఫామ్ అవుతాయి అనమాట, కీటో యాసిడ్స్ అంటాం. వాటి వలన ఈ కడుపులో తిప్పడాలు, కడుపులో నొప్పి, వామిటింగ్స్ అవ్వడము, దీనివల్ల డీహైడ్రేట్ అయిపోవడం, ఈ యాసిడ్స్ ఫామ్ అవ్వడం వల్ల కిడ్నీ, లివర్ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం. అది మనం టైంలో, కరెక్ట్ టైంలో మనం చూసుకొని దాన్ని ట్రీట్ చేసుకోలేదు అని అంటే కోమాలోకి వెళ్ళడం, చనిపోవడం కూడా జరుగుతుంది. ఇది కొంచెం సీరియస్ కాంప్లికేషన్. బట్ టైప్ 1 డయాబెటీస్ ఉంది అని తెలిసినప్పుడు, అందుకనే మనం ఎప్పటికప్పుడు ఇన్సులిన్ మీద కూడా ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు షుగర్స్ చెక్ చేసుకొని కొంచెం ఎక్కువగా ఉంది అని అంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
రైట్ మ్యామ్. ఒకవేళ ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళు కానీ స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్కువ అనుకోండి, సో ఎక్కువగా వాళ్ళు అలసిపోయి ఉంటారు కాబట్టి లెగ్స్ పెయిన్ ఎక్కువగా ఉంటది. సో ఒకవేళ వాళ్ళు డయాబెటీస్ తో ఉన్నా కూడా హాట్ వాటర్ లో లెగ్స్ పెడితే ఉపశమనం కలుగుతుందా? అది ఓకే కొంతవరకు ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు బాగా వేడి నీళ్లు, బాగా చల్లటి నీళ్ళలో కాళ్ళ మీద వేయడము, కాళ్ళు బాగా చల్ల నీళ్ళ మీదలో కానివ్వండి, బాగా వేడి నీళ్ళలో పెట్టకూడదు. వార్మ్ వాటర్ పర్వాలేదు, దాంతో కొంచెం రిలీఫ్ కూడా వస్తుంది. బట్ బాగా వేడి నీళ్ళని మాత్రం వాడకూడదు. అలాగే బాగా చల్ల నీళ్ళు కూడా వాడకూడదు డయాబెటీస్ ఉన్నప్పుడు. స్కిన్ తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. నేను చెప్పినట్టు టెంపరేచర్ చేంజెస్ కూడా ఒక్కొక్కసారి తెలీదు. సో దానివల్ల ఎంత వేడిగా ఉంది, ఎంత చల్లగా ఉంది నీళ్ళు అనేది కూడా తెలీదు. సో అందుకని చెక్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు అయితే వాడుకోవచ్చు. సో ఒకళ్ళు అడుగుతున్నారు మ్యామ్, నా సోదరుడు తన పాదాలకు నొప్పిగా ఉన్నారని, అతను అలాగే పాదాలు 2 నొప్పిగా ఉన్నాయి, 2 బొటన వేళ్ళు నల్లగా మారుతున్నాయి, గోళ్ళల్లో ఒకటి ఇప్పటికీ ఒక గోరైతే రాలిపోయిందంట, అతనికి మధుమేహం ఉన్నందువల్ల ఇలా జరుగుతుందంటారా అని అడుగుతున్నాడు. ఇందాక చెప్పినట్టు ఇన్ కేస్ మా డయాబెటీస్ కంట్రోల్ లేదు అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆ పర్టికులర్ వేలుకి అందట్లేదు బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఆ ఏరియాలో ఉన్న సెల్స్ అనేవి చనిపోతాయి. అప్పుడు నల్లగా మారడం జరుగుతుంది. దాన్ని గ్యాంగ్రీన్ అంటాం. సో ఇప్పుడు నల్లగా అయినంత మాత్రాన అది గ్యాంగ్రీన్ అని చెప్పడానికి లేదు, అది ఓన్లీ స్కిన్ పిగ్మెంటేషన్ కూడా అయి ఉండొచ్చు. గోరు మాత్రం ఊడిపోయింది అని అంటే మేబీ అది ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, గోరు పాడైపోవడం కూడా కావచ్చు. బట్ అది ఏంటి అనేది పేషెంట్ ఒకసారి చూసి టెస్ట్ చేసి అసలు షుగర్ ఎంత ఉంది, షుగర్ కంట్రోల్ ఉందా లేదా, అది షార్ట్ పీరియడ్లో జరగదు. ఈ వేళ్ళు కలర్ మారి వేళ్ళు రాలిపోవడము ఇట్లాంటివి షార్ట్ పీరియడ్లో జరగవు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని అట్లీస్ట్ 1 year అట్లా అయినా పడుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుందో దాని ఎఫెక్ట్ కనిపించడానికి కొంచెం టైం పడుతుంది. సో అది ఏంటనేది పేషెంట్ని చూసి టెస్టులు చేస్తే కానీ అది ఓన్లీ స్కిన్ పిగ్మెంటేషనా లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల గ్యాంగ్రీన్ ఏమన్నా అయిందా అనేది తెలియదు. ఎప్పుడూ ఒకటే డౌట్ వస్తుంది మ్యామ్ కొంతమందికి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, మా హస్బెండ్ కి డయాబెటీస్ ఉంది అండ్ ఆల్సో రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకుంటారంట. సో ఆయనకి కొద్దిగా మీరు ఏమన్నా సజెస్ట్ చేస్తారు? ఓకే, 2 విషయాలు. ఆల్కహాల్ అనేది ఎంప్టీ క్యాలరీస్, అంటే అందులో క్యాలరీస్ తప్ప ఇంకా వేరే న్యూట్రియన్స్ ఇంకేమీ ఉండవు ఆల్కహాల్లో. దానివల్ల రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఆ వెయిట్ గెయిన్ ఉండడం వల్ల డయాబెటీస్ రిస్క్ అనేది ఒకటి పెరుగుతుంది. రెండోది, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లో షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవాళ నైట్ ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి, యూజువల్గానే టాబ్లెట్స్ వేసుకుంటారు, తింటారు. మామూలుగా లో షుగర్స్ రాకపోయినా కూడా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో నెక్స్ట్ డే లో షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లివర్ ఏం చేస్తుంది అని అంటే ఆల్కహాల్ని ప్రయారిటీగా తీసుకుంటుంది. సో ఆల్కహాల్ని ప్రాసెస్ చేస్తుంది, మనం తిన్న ఫుడ్ని ప్రాసెస్ చేయదు. సో అందువల్ల లో షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది రెండోది. మూడోది, ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఏం తింటున్నాము అదొకటి చెక్ చేసుకోవాలి. నానగడ్డి, చిప్స్ అని, అవని, చైనీస్ స్టార్టర్స్ అని ఇవన్నీ తింటే మాత్రం షుగర్ మళ్ళీ పెరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకుంటే లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఏ డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఆల్కహాల్ అనేది రెగ్యులర్గా తీసుకోవడము, ఎక్కువగా తాగడం అనేది నాట్ హెల్దీ. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇవి మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకుంటున్నాం, దాంతోపాటు ఏం తింటున్నాము. కొంతమంది ఏం చేస్తారు, ఆల్కహాల్ తీసుకొని తినడం మానేస్తారు, దానివల్ల ఇంకా ఎక్కువ లో షుగర్ వస్తుంది. ఇంకోటి, తిన్నా కూడా ఆల్కహాల్ తీసుకున్న నెక్స్ట్ డే లో షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది, సో షుగర్ పెరుగుతుంది, డౌన్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కూడా మనం మెడిసిన్స్ యూజ్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు అంటారా బాడీకి? ఇది మీరు అడిగేది ఎలా ఉంది అని అంటే, నేను షుగర్కి టాబ్లెట్లు వేసుకుంటున్నాను కదా, నేను బయటికి వెళ్ళి నూడిల్స్ తింటాను, కేకులు తింటాను, ఐస్ క్రీములు తింటాను, పర్వాలేదా అని అడిగినట్టుంది. ఏదైనా కూడా ఆల్కహాల్ ఈజ్ నాట్ హెల్దీ, మన ఒంటికి మంచిది కాదు ఏ రకంగా తీసుకున్నాం. బట్ ఆల్కహాల్ తీసుకున్న రోజు కూడా రెగ్యులర్ గా వేసుకునే టాబ్లెట్స్ మాత్రం వేసుకోవాల్సిందే, అంతేగాని డౌట్ కాదు చాలా మంది డౌట్. అంతేగాని ఆల్కహాల్ తీసుకున్న తర్వాత నేను టాబ్లెట్లు వేసుకున్నాను కదా, ఆల్కహాల్ ఎఫెక్ట్ ఉండదు అనేది తప్పు. ఆల్కహాల్ ఎఫెక్ట్ చేసి దాని ఎఫెక్ట్ అది చూపిస్తూనే ఉంటుంది, మీరు టాబ్లెట్లు వేసుకున్నా వేసుకోకపోతే. అది ఒక పెద్ద మిత్తులా చెప్పేస్తారని, ఇప్పుడు మందు తీసుకున్నారు ఈ మందు వేయొద్దు మీరు
అదే నేను అదే చెప్పాను ఇందాక, చాలా మంది డ్రింక్ చేసినప్పుడు తినడం మానేస్తారు, టాబ్లెట్లు ఇంకొకరు తినలేదు కదా అని టాబ్లెట్లు మానేస్తుంటారు. తినకపోతే ఒకటి తినకపోవడము కరెక్ట్ కాదు, అలా అని చెప్పి టాబ్లెట్లు మానేయడము కరెక్ట్ కాదు. అండ్ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మితంగా 1 పెగ్ తీసుకొని ఆపేయడము, దాంతోపాటు హెల్దీగా స్నాక్స్ అలాంటివి తినేటప్పుడు హెల్దీగా తినడము, ఇట్లాంటివి జాగ్రత్త తీసుకోవాలి. సో కొంతమంది వ్యూవర్స్ అడుగుతున్నా మ్యామ్, రెగ్యులర్గా అంటే మార్నింగ్ టైంలో కొద్దిగా డైట్ అనేది మేము రెగ్యులర్గానే ఫాలో అవుతున్నాం, కానీ నైట్ టైం వచ్చేసి కొంతమందికి ఎటువంటి డైట్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఒకటి ఏంటంటే డైట్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మీల్ తీసుకున్నా కూడా దానిలో పీచు పదార్థం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇంకొకటి కార్బ్స్, ఫ్యాట్ అన్ని క్వాంటిటీ తగ్గించుకొని ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నైట్ టైంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ మార్నింగ్ టైం కొంచెం తిన్నా కూడా మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి కార్బ్స్ తిన్నా కూడా యూటిలైజ్ చేసేస్తాం. బట్ నైట్ వీలైనంత వరకు కార్బ్ ఇంటేక్ మినిమల్ చేసుకోవాలి, ఎందుకంటే తిన్న తర్వాత మనం పెద్దగా యాక్టివిటీ ఏమి ఉండదు, వీల్ గో టు బెడ్, నిద్రపోతాం. సో అందుకని నైట్ టైము వీలైనంత వరకు కార్బ్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి. సో అందుకని రైస్ కానివ్వండి, ఇట్లాంటివి వైట్ రైస్, ఎస్పెషల్లీ వైట్ రైస్ కానివ్వండి, ఇట్లాంటివి అవాయిడ్ చేయడము, ఎక్కువ 2 రోటీ తినడము, దాంతో ఏది తిన్నా, రోటీ తిన్నా, రైస్ తిన్నా, ఏ టైంలో తిన్నా కూడా మెయిన్ ఇందాక చెప్పినట్టు ఫైబర్ ఎక్కువగా ఉండాలంటే వెజిటేబుల్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి. రోటీ అయినా రైస్ అయినా వీటిలో మెయిన్ ఉండేది కార్బ్సే, కాకపోతే కొన్నిట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోటీ గోధుమలు కావచ్చు, బియ్యం కావచ్చు, రాగులు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, జొన్నలు కావచ్చు, వీటిలో అన్నిట్లో మనకి మెయిన్ ఉండేది కార్బోహైడ్రేట్స్. కాకపోతే కొన్నిట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువ ఉండి, కొన్నిట్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండండి, ఇలా అటు ఇటు మారుతూ ఉంటాయి, ప్రోటీన్ కావచ్చు ఇవన్నీ. అలా చూసుకుంటే నైట్ టైము రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేసి రోటీ కానివ్వండి, జొన్న రొట్టె కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, ఇవి బెటర్ రైస్ కన్నా. ఏది తిన్నా కూడా దాని క్వాంటిటీ తక్కువగా పెట్టుకొని వెజిటేబుల్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం అనేది ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఎర్లీగా డిన్నర్ చేయడం, అంటే 8-8:30 లోపు డిన్నర్ ఫినిష్ చేసుకొని ఒక 2 hours కూర్చొని ఆర్ ఒక 10 minutes అలా ఫ్రెష్ ఎయిర్లో వాక్కి వెళ్ళి రావడం, అలా చేసి ఒక 2 hours తర్వాత పడుకుంటే అప్పుడు మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలా అని చెప్పి నైట్ 10-11 బిర్యానీ తిన్నాం అనుకోండి, 11 అర్ధరాత్రి పూట తినే వాళ్ళు ఉంటారు బిర్యానీలు, అలా తింటే తినేసి పడుకుంటారు ఇమీడియట్గా. ఒక మిత్ అది, ఇప్పుడున్న జనరేషన్ కి వెజిటేబుల్స్ అనేవి హాఫ్ బాయిల్ చేస్తే మంచిది అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు హాఫ్ బాయిల్ చేస్తారా, పచ్చివి తింటారా, లేకపోతే ఉడకబెట్టుకొని తింటారా అనేది మీ ఇష్టం. మనం రోజు ఇంట్లో చేసుకునే కూరలు చేసుకొని తిన్నా కూడా పర్వాలేదు. హాఫ్ బాయిల్ చేస్తే ఇంకా అన్హెల్దీ నిజం చెప్పాలంటే. వెజిటేబుల్ సరిగ్గా కుక్ చేయకపోతే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని పోవాలంటే ప్రాపర్ గా కుక్ చేయడమే మంచిది. వెజిటేబుల్స్ అయినా, మీట్ అయినా, ఏదైనా కూడా హాఫ్ బాయిల్డ్ ఇట్లాంటివి తీసుకోవడం హెల్త్కి మంచిది కాదు. మీరు ఆయిల్ తక్కువ వేసి ఫ్రై చేసుకుంటారా, లేకపోతే గ్రేవీ చేసుకుంటారా, పులుసు చేసుకుంటారా, ఎలా చేసుకుంటారా అనేది ఇమ్మెటీరియల్. బట్ సాలెడ్ లాగా తింటారా, ప్రాపర్గా వాష్ చేసుకొని ఎలా తిన్నా కూడా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. అదే ఇప్పుడు మా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అయినా, మధ్యాహ్నం అయినా, నైట్ టైం అయినా ఎక్కువ మంది ఏమంటున్నారు, నీకు ఇది ఉందా, రాగి జావ తాగి బెటర్ టు హెల్త్ అంటున్నారు. ఇది ఎంతవరకు మంచిది అంటారు? రాగి అనేది అది కూడా ఒక రకమైన గ్రెయినే. బియ్యం ఎలాగో, గోధుమలు ఎలాగో, చిరుధాన్యాలు ఎలాగో, జొన్నలు ఎలాగో అలాగే. కాకపోతే రాగుల్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో షుగర్ లేని వాళ్ళకి ఇట్స్ అ వెరీ గుడ్ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్. బట్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కార్బ్స్ ఉంటాయి కాబట్టి రాగి అంత మంచిది కాదు. రెండోది ఏంటంటే రాగి వీళ్ళు తినేటప్పుడు రాగి ముద్ద చేసుకొని తినడము, రాగి జావ చేసుకొని అలాగే తాగేయడము చేస్తాం. రాగి ముద్ద చేసి తీసుకున్నా కూడా అందులో మజ్జిగ కలుపుకోనో, లేకపోతే ఏదైనా పచ్చడో, పాలో, లేకపోతే కారమో వేసుకొని తింటారు. అట్లాంటప్పుడు ఒకటే రాగులు మాత్రమే వెళ్తాయి, మనం అక్కడ ఫైబర్ మిస్ అవుతున్నాం. వెజిటేబుల్స్ చాలా మంది తినరు. రాగి జావ తాగినా కూడా అంతే, ఇట్స్ జస్ట్
రాగులు దట్ దే ఆర్ కన్జ్యూమింగ్. సో అందుకనే రాగులో కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. సో రాగి అవాయిడ్ చేయమని చెప్తాం. డైల్యూట్ చేసినా కూడా మనకి జావ తాగినా కూడా దాంతో పాటు అడిషనల్గా వెజిటేబుల్స్ వెళ్ళట్లేదు కాబట్టి షుగర్ తొందరగా పెరుగుతుంది. అందుకని అండ్ రాగి ముద్ద తినచ్చు లంచ్ వరకు పర్వాలేదు. మనం రైస్ ఎలా తింటామో లంచ్ వరకు ముద్ద తినచ్చు. కాకపోతే రాగి ముద్ద తక్కువగా పెట్టుకొని కూరలు పప్పు ఎక్కువగా పెట్టుకోవడం. సో డియర్ వ్యూయర్స్, చూసారు కదా, మరి డాక్టర్ శివాని మ్యామ్ ఎవ్రీ ట్యూస్డే హిట్ టీవీ హెల్త్ ప్రోగ్రామ్ కి లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి 7888873336. సో మీ యొక్క డౌట్స్ ను కూడా స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.